ఆమెకి అసలు టికెట్ రాదని బెట్టింగ్ల మీద బెట్టింగ్లు కాశారు. ఎలా టికెట్ వస్తుందో చూస్తామని సవాళ్లు విసిరారు. టు ద లాస్ట్ టికెట్ ఆమెకే వచ్చింది. కొన్ని ప్రశ్నలకి కొన్ని చోట్ల సమాధానాలు తప్పించుకుంటూ వచ్చారు. కానీ ఈ ఇంటర్వ్యూ సాక్షిగా ఎన్నో ప్రశ్నలకి మీరు సమాధానాలు చెప్పాలి. ఎన్ని సూట్ కేసులు పంపించారు బీజేపీ అధిష్టానానికి? బీజేపీ సూట్ కేసులు పంపిస్తే టికెట్లు రావు. మీరు నిజంగానే టీడీపీకి మీకై మీరు చేరువయ్యారా? చంద్రబాబు నాయుడు ఏమన్నా పాచిక విసిరారా? నేను ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వైఎస్ఆర్సీపీ దాన్ని ఎట్లా చూపించిందంటే నేను దగ్గర అవుతున్నట్టు చూపించడానికి ప్రయత్నించింది. ఒక ఆర్థిక నేరస్తురాలకి బీజేపీ హైకమాండ్ ఎలా టికెట్ ఇస్తుంది అని మీ పార్టీ నేతలే నిలదీస్తున్న ప్రశ్న. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు వాళ్ళ మీద మడ్డేసి నీ స్ట్రెంత్ ఉంటే నీ స్ట్రెంత్ ఏంటో చెప్పుకో. జయలలిత మీకు ఇన్స్పిరేషన్. శశికళలో మీ పక్కన ఎవరన్నా ఉన్నారా? ఆమె ఎంపీగా గెలిస్తే అరకు మొత్తం కబ్జా అవుతుంది. సో దట్స్ వై దే ఆర్ ద స్ట్రాంగ్ అని చెప్తున్నారు. ఎదురు వాళ్ళ మీద బురద జల్లి నువ్వు దాని మీద ఏదో గెయిన్ చేద్దామని అనుకుంటే అది పిచ్చితనం. కేవలం రాజకీయంగానే నన్ను అందులో ఇన్వాల్వ్ చేసి నన్ను కంప్లీట్ నా నేమ్ బద్నాం చేయడానికే చేశారు. సొంత పార్టీ నుంచే మీ మీద విమర్శలు, ఆరోపణల దాడి జరుగుతోంది. నేను ఒకటి భావిస్తాను, నా మీద ఎవరైనా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటే నేను అంత స్ట్రాంగ్గా ఉన్నాను భావిస్తాను. కొత్తపల్లి గీత ఎస్టీ కాదు. ఏం చేశారని మీకు అరకు ఓటేయాలి. అరకు కాన్స్టిట్యున్సీకి టూరిజంగా గీత అంటే అరకు, అరకు అంటే గీత అన్న పేరు తెచ్చుకున్నాను నేషనల్ వైడ్.